సహజం. అంటే ఇప్పుడు హైదరాబాద్ ఎక్కడుంది? రాష్ట్రానికి ఆ మూల ఉంటది. కాకపోతే హైదరాబాద్ అనేది రౌండ్ అప్ కదా. అవునా? అదేమి ఇలా ఇలా పొడుగ్గా వెళ్ళాలి అడ్డంగా ఎటెళ్ళింది? వెళ్ళాలి. అటు పక్కకే వెళ్ళింది. హైటెక్ సిటీ వైపుకి. ఉమ్, ఇటు ఎల్బీ నగర్ ఇవన్నీ ఏమైపోయినాయి? సికింద్రాబాద్ ఇవన్నీ ఏమైపోయినాయి? ఉమ్, ఎక్కడే ఉన్నాయి. ఉమ్, అవును. ఒకవైపు ఒక గ్రోత్ అనేటువంటిది 4 వైపులా చేయడం అనేటువంటిది విజన్ బట్టి ఉంటది. లీడర్ విజన్ బట్టి. ఉమ్, ఇప్పుడు రేవంత్ ఏదో చెప్తున్నాడు, ఇటు పెడతాం అటు పెడతాం అని చెప్పేసి. ఉమ్, ఉమ్. అట్లా ఉండాల. కానీ ఎన్నికలకు ముందు ఈ ప్రకటన చేయడం అంటే ఒక క్లారిటీ ఇచ్చేయడం, నేను చాలా పిచ్చ క్లారిటీతో ఉన్నానని చెప్పడం, ఉత్తరాంధ్ర ఓటు బ్యాంకు లేదంటే ఉత్తరాంధ్ర ప్రజలను ఒకసారి ఆలోచింపు చేస్తుందా ఈ రాజధాని అనే అంశం? నేను అనుకోవడం అది ఉత్తరాంధ్ర కోసం అనుకోవట్లా. ఉమ్, ఇప్పుడు మనకు ఒక విచిత్రమైన సమస్య ఉంటదంటే, చదువుకున్నటువంటి వాళ్ళం కాబట్టి మేము చాలా తెలియగల వాళ్ళం అని అందరం అనుకుంటాం. ఏమంటారు? సంక్షేమ పథకాల వాళ్ళని తీసుకెళ్లి నాశనం చేస్తున్నాడు, అభివృద్ధి ఎక్కడ ఉంటది అన్నటువంటిది అంటాం. అభివృద్ధి ఇలానే ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధి అంటే రాజధాని బేస్డ్ అని అంటున్నాం. ఉమ్, ఈ రాజధాని బేస్డ్ అభివృద్ధి అనేటువంటి వాళ్ళు అమరావతి రాజధాని ఇమ్మీడియట్ గా డెవలప్ అయిపోతుందని ఎవరన్నా నమ్ముతున్నారా? ఉమ్, ఉమ్, 30 ఏళ్ళు పడుతుంది అని కొంతమంది, 50 ఏళ్ళు పడుతుంది అనేది కొంతమంది, 70 ఏళ్ళు పడుతుంది. ఉమ్, మనం పోతాం, మన తర్వాత తరం పోద్ది, ఆ తర్వాత తరం పోద్ది, ఆ తర్వాత తరం. ఉమ్, ఎవరు దానికి ఎష్యూరెన్స్ ఇచ్చేది? ఉమ్, డెవలప్మెంట్ అనేది మన కళ్ళెదురుగుండా కనబడాలంటే విశాఖపట్నం కళ్ళెదురుగుండా డెవలప్ అవకాశం కనబడుతుంటే, మా బాబు వచ్చి ఓ 70 ఏళ్ల తర్వాత మీ ప్రాంతం డెవలప్ చేస్తాడు ఉమ్, కాబట్టి చేద్దాం అంటే ఎట్లా కుదురుతుంది? ఉమ్, డెవలప్మెంట్ నిజంగా కోరుకునేవాడు విశాఖని యాక్సెప్ట్ చేయాలి. ఉమ్, ఇప్పుడు నేను ఈ ప్రాంతపు వాసిని, నాకు ఎక్కడో ఇల్లు ఉంది, ఇక్కడ డెవలప్ అయితే కనుక నా ఇంటి రేటు పెరుగుద్ది, కొంచెం మంచి ఇది అవుతుంది. ఉమ్, కానీ నేను ఫస్ట్ విజయవాడ కేంద్రంగా రాజధాని అన్నప్పుడు చాలా సంబరపడ్డా. ఉమ్. మా పిల్లప్పుడు డిగ్రీ చదువుతుంటే చెప్పా ఫోన్ చేసి కూడా,